Hello students, let us continue solving the problems in circles chapter. In this session, the first problem is question number 46. Find the pole of 3x plus 4y minus 45 equals to 0 with respect to x square plus y square minus 6x minus 8y plus 5 equals to 0. So in this question, one circle equation is given and one line is given. Okay. So the line equation is 3x plus 4y minus 45 equals to 0. It is in the form of Lx plus my plus n equals to 0. And one circle is given, that is x square plus y square minus 6x minus 8y plus 5 equals to 0. Right? So here we have a formula to find pole, that is minus g plus lr square by lg plus mf minus n, comma minus f plus mr square by lg plus mf minus n. Right? Here g, f and r values will come from circle. R is radius, right? G and f come from the circle equation. Now L, M and N values will come from the line equation, right? So first we have to find the G, F and R values from the circle, then compare the line equation with Lx plus My plus n equals to 0 and we will get L, M, N values, right? We are going to solve the problem, right? Okay, first take the circle equation. Take the circle equation, that is x square plus y square minus 6x minus 8y plus 5 equals to 0. Compare with the general circle equation, that is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. X square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే మనకు g వాల్యూ ఏమొస్తుంది? g వాల్యూ -6/2, దట్ ఈజ్ -3. ఓకే, g వాల్యూ ఈజ్ -6/2 అండ్ f వాల్యూ ఈజ్ -8/2 అండ్ c వాల్యూ ఈజ్ 5, రైట్? Okay, right, here we got g equals to -3, f equals to -4 and c equals to 5. ఈ విధంగా మనకు జిఎఫ్సి వాల్యూస్ కంపేర్ చేస్తే వచ్చినాయి. నెక్స్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ సి అంటే ఏమొస్తుంది మనకు? -g, -f. దట్ మీన్స్ హియర్ సెంటర్ ఈజ్ 3, 4, రైట్? Center C equals to 3, 4. Now radius formula is r equals to under root of g square plus f square minus c, under root of g square plus f square minus c. ఇందులో మనకు GFC వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే -3 స్క్వేర్ ప్లస్ -4 స్క్వేర్ -5 అండర్ రూట్. దట్ మీన్స్ దీన్ని సింప్లిఫికేషన్ చేసినాం. సింప్లిఫికేషన్ చేస్తే ఏమేమి వచ్చింది మనకు? r ఈక్వల్స్ టు √20, రేడియస్ r ఈక్వల్స్ టు √20, రైట్? రేడియస్ r ఈక్వల్స్ టు √20. ఓకే, సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని మనం జిఎఫ్సి వాల్యూస్ అట్లాగే రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు లైన్ ఈక్వేషన్ తీసుకుందాం. లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది మనకు? గివెన్ లైన్ ఈజ్ 3x plus 4y minus 45 equals to 0. దీన్ని ఏం చేద్దామంటే జనరల్ లైన్ ఈక్వేషన్ మనకు Lx plus My plus n equals to 0 ఉంది. దీంతో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మనకి ఏముంది? L ప్లేస్లో 3 ఉంది, m ప్లేస్లో 4 ఉంది, n ప్లేస్లో -45 ఉంది. ఈ విధంగా మనం ఇచ్చిన ఈక్వేషన్ని Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి, రైట్? సో ఇప్పుడు మనము ఉన్నటువంటి పోల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పోల్ అంటే ఏముంది మనకు ఫార్ములా? ఇక్కడ చూడండి, ఇది -g ప్లస్ lr స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n, -f ప్లస్ mr స్క్వేర్ బై lg ప్లస్ mf మైనస్ n. ఇందులో మనము ఉన్నటువంటి వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది, రైట్? ఇట్లా మైనస్ g వాల్యూ ఎంత? మళ్ళీ -3 ఉంది, అందుకే మనకు -3 ప్లస్ l వాల్యూ 3, రైట్? L వాల్యూ 3, ఇక్కడ చూడండి, L వాల్యూ 3 ఇంటూ r స్క్వేర్. అని అంటే r వాల్యూ మనకు √20 ఉంది, దట్ మీన్స్ √20 హోల్ స్క్వేర్
బై ఎల్జీ అంటే 3 ఇంటూ -3 ప్లస్ ఎంఎఫ్ అంటే 4 ఇంటూ ఎఫ్ వాల్యూ -4 ఉంది మైనస్ ఎన్ వాల్యూ మళ్ళీ -45 ఉంది. అందుకే ఇక్కడ మనకు -45 వచ్చింది. రైట్. అదేవిధంగా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఇదంతా సింప్లిఫికేషన్ చేసినాం. స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసుకోండి. సింప్లిఫికేషన్ పార్ట్ ఇది, సింప్లిఫికేషన్ పార్ట్. రైట్. ఇదంతా కూడా సింప్లిఫికేషన్ పార్ట్. సో ఇది -3 ఈజ్ +3, అట్లా ఇక్కడ -4 +4. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసినాము. 60/20 ఇక్కడ 8/20 వచ్చింది. సో 20తో క్యాన్సిల్ చేస్తే 23 అంటే మళ్ళీ మనకు 3 + 3 6 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ 3 + 3 6, అట్లాగే 4 + 4 8. సో ద ఆన్సర్ ఈజ్ పోల్ ఈక్వల్స్ టు 6, 8. రైట్. ఈ విధంగా మనం చేస్తాం. పోల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో సేమ్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఇందులో ఫైండ్ ద పోల్ ఆఫ్ x - 2y + 22 = 0 అంటే లైన్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x² + y² - 5x + 8y + 6 = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. సో ఏం చేయాలి మనము? ఫస్ట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని ఇందులో నుంచి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత సెంటర్ వచ్చేసింది, సెంటర్ వచ్చేసింది. సో నెక్స్ట్ సెంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్లో మనకు జిఎఫ్సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. జిఎఫ్సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఒకసారి చెక్ చేసుకోండి. జిఎఫ్సి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు 25/4 ఉంది. 25/4 అంటే రైట్ 25/4 దీన్ని 4 × 10 40 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 4 × 10 40. సో దట్ మీన్స్ 25 + 40/4 దట్ ఈస్ 65/4 √65/4. ఇది ఇంతే ఉంచేసేయండి. ఎందుకంటే మనకు ఫార్ములాలో r² ఉంది. ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి √65/4 అట్లాగే ఉంచండి. అంతేగాని మనకి ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే రాయొచ్చు. ఇక్కడ మనకు √65/2 అని రాయొచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం స్క్వేర్ చేస్తాము. స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ 2² అంటే 4 వస్తుంది. కాబట్టి దీన్ని ఇంతే ఉంచేస్తున్నాం. రైట్. r² వస్తుంది కాబట్టి r² అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ r² ఉంది కదా, r² ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. దట్స్ వై ఇట్ రిమైన్స్ సేమ్. ఓకే. సో తర్వాత మనకు ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్ని LX + MY + N = 0తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకు LMN వాల్యూస్ వస్తాయి. వచ్చినటువంటి టర్మ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ పోల్ ఫార్ములాలో, ఇది పోల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసేయాలి. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. రైట్. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ పార్ట్ చూసుకోండి. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ మనకు. రైట్. ఈ విధంగా ఎల్సిఎం చేస్తాం మనము. ఈ 2 తోటి ఎల్సిఎం చేసేస్తే 2 × 30 60 అయిపోతుంది. దట్ మీన్స్ -5 - 60/2. ఇక్కడ కూడా అంతే, 2తో ఎల్సిఎం చేస్తాం. ఇవి రెండు టర్మ్స్ సేమ్ వస్తాయి. రైట్. సో తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 65 క్యాన్సల్. రైట్. ఇంకో 65 క్యాన్సల్. అట్లాగే 2 1s 2 2s 2 1s 2 2s అర్థమవుతుంది కదా. 65 క్యాన్సల్. అట్లాగే 2 1s 2 2 2s 4 అంటే ఏం మిగిలిపోయింది? ఇక్కడ -1 మిగిలింది. అట్లాగే ఇక్కడ పైన 1 మిగిలిపోతుంది, కింద 2 2s కాబట్టి ఇక్కడ /2 మిగిలిపోతుంది, అంటే 1/2. సేమ్ అట్లా ఇక్కడ కూడా 2 2 క్యాన్సల్.
65 క్యాన్సల్, అంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది, రైట్. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. 65 క్యాన్సల్, నెక్స్ట్ 2 గెట్స్ క్యాన్సల్, నెక్స్ట్ మైనస్ ఉంది, ఇక్కడ ఓన్లీ 1 మిగిలిపోతుంది. దట్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మిగిలిపోతుంది, రైట్. సో ఈ విధంగా. సో ద ఆన్సర్ ఈస్ 2, -3. దిస్ ఈస్ pole. So the next method is 47 question. Show that the points -6, 1 and 2, 3 are conjugate points with respect to the circle x square plus y square minus 2x plus 2y plus 1 equals to 0. రెండు పాయింట్స్ ఇచ్చి ఆ రెండు పాయింట్స్ కూడా కాంజుగేట్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, రెండు పాయింట్స్ ఇచ్చిండు, ఆ రెండు పాయింట్స్ కూడా ఈ సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని జిఎఫ్సి వాల్యూస్, సర్కిల్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, తర్వాత ఇందులో నుంచి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసినాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు పాయింట్స్ని ఫస్ట్ దాన్ని x1, y1, సెకండ్ పాయింట్ని x2, y2 కన్సిడర్ చేసుకుంటున్నాం. లెట్ us కన్సిడర్ ద ఫస్ట్ పాయింట్ యాజ్ x1, y1 అండ్ సెకండ్ పాయింట్ యాజ్ x2, y2. నౌ సో ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది, రెండు పాయింట్స్ x1, y1, x2, y2 అనే రెండు పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ అయితే కండిషన్ S12 = 0, రైట్. రెండు పాయింట్స్ కాంజుగేట్ అయితే, రెండు పాయింట్స్ కూడా కాంజుగేట్ పాయింట్స్ అయితే మనకు ఫార్ములా S12 = 0, రైట్. We know that if x1, y1 and x2, y2 are conjugate points, then S12 = 0. మరి S12 అంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి, x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c = 0. ఇది S12, రైట్. S12 = 0 కావాలి. S12 ఇందులో మనకు ఇచ్చినటువంటి x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ మనకు 0 రావాలి. అట్లా 0 వస్తే కాంజుగేట్ పాయింట్స్ అంటాం. ఒకవేళ 0 రాకపోతే కాంజుగేట్ పాయింట్స్ కాదు అని రాస్తాం, రైట్. సో మనకు ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ని కంపేర్ చేసి, జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి రెండు పాయింట్స్ని, ఒకటి x1 y1 ఇంకొకటి x2 y2 అని కన్సిడర్ చేసుకున్నాం. రెండు పాయింట్స్ ఇచ్చేసిండు, రైట్. ఇప్పుడు మనకు అవి రెండు కూడా కాంజుగేట్ పాయింట్స్ అయితే కండిషన్ మనకు S12 = 0. మరి S12 అంటే ఏంటి, x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c = 0. సో ఇందులో మనకు x1 x2 y1 y2 g f c వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్, రైట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసినాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాము x1 x2 y1 y2 g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c = 0 కావాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ మనకు ఉన్నాయని సబ్స్టిట్యూట్ చేసేసినాం, రైట్. మరి ఏమొచ్చిందో చూద్దాం ఆన్సర్. ఇట్లా సింప్లిఫికేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ పార్ట్ ఇదంతా కూడా అర్థం చేసుకోండి, రైట్. లాస్ట్కి ఏమొచ్చింది మనకు -12 + 12, -12 + 12 అంటే ఆన్సర్ 0. 0 = 0 వచ్చింది కదా, ఆన్సర్ 0 వచ్చింది. ఓకే, రైట్. 0 = 0 వచ్చేసింది కాబట్టి సో గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్, రైట్. సో ఇన్ ద సేమ్ వే ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ షో దట్ ద పాయింట్స్ 4, 2, 3, -5 are conjugate points with respect to the circle x square plus y square minus 3x minus 5y plus 1 = 0. First we have to consider the circle equation and compare with the general equation of circle and find the GFC values. So GFC values find out చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి రెండు పాయింట్స్ని, ఒకటి x1 y2 ఇంకొకటి ఫస్ట్ పాయింట్ని x1, y1 సెకండ్ పాయింట్ని x2, y2 అని కన్సిడర్ చేసుకుంటున్నాం. తర్వాత కండిషన్ రాస్తున్నాం. వీ నో దట్ ఇఫ్ x1, y1 అండ్ x2, y2 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ దెన్ S12 = 0. సో S12 అంటే ఏంటి, ఇక్కడ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c = 0. ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయి, x1 x2 y1 y2 g f c వాల్యూస్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చి ఈ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం.
సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ 0 వచ్చింది. సో 0 ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. ఒకవేళ 0 రాకుండా ఏదైనా నంబర్ వస్తే మనకు అవి కాంజుగేట్ పాయింట్స్ కాదు అని రాస్తాం. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ third one, find the value of k. Find the value of k if the points 1, 3 and 2, k are conjugate with respect to the circle x square plus y square equals to 35. సేమ్ ప్రాబ్లం, బట్ ఇచ్చినటువంటి పాయింట్స్లో ఇక్కడ 1, 3 ఇక్కడ 2, k అని ఇచ్చింది. ఇక్కడ నంబర్ ఇవ్వకుండా k అని ఇచ్చేసిండు. ఆ k వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. k దగ్గర ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ S12 ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ తీసుకొని k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే రైట్. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాము. ఇక్కడ మనకు GFC రావు. ఎందుకు GFC రావు అంటే G వాల్యూ 0నే, F వాల్యూ 0నే, రైట్. C వాల్యూ మాత్రం -35 అవుతుంది. C వాల్యూ -35 అవుతుంది, రైట్. మరి ఇక్కడ S12 ఏమొస్తుంది? S12 ఈ ఈక్వేషన్లో S12 ఏమొస్తుంది? అంటే ఇక్కడ చూడండి, x1 x2 ప్లస్ y1 y2 -35 ఇదే వస్తుంది S12 అంటే, రైట్. x1 x2 ప్లస్ y1 y2 -35 ఇది S12. ఓకే. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ GFC రావు, GF వాల్యూస్ లేవు, C అంటే -35 అవుతుంది. ఓకే రైట్. గివెన్ పాయింట్స్ x1 y1 ఇంకొకటి x2 y2 అని అనుకున్నాం. నెక్స్ట్ ఈ పాయింట్స్ కాంజుగేట్ అని ఇచ్చిండు క్వశ్చన్లోనే కాబట్టి S12 ఈక్వల్స్ టు 0 అవుతుంది. S12 ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ S12 అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్కి ఏమొస్తుంది? ఇగో x1 x2 ప్లస్ y1 y2 -35 అవుతుంది, ఈక్వల్స్ టు 0, రైట్. x1 x2 y1 y2 దగ్గర ఇవి సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. 1 × 2 ప్లస్ 3 × k. y2 వాల్యూ ఏముంది? k ఉంది. సో 3 × k, రైట్. సో సబ్స్టిట్యూట్ చేసినాం, సింప్లిఫికేషన్ చేస్తున్నాం. 1 × 2 ఈజ్ 2 ప్లస్ 3 × k ఈజ్ 3k -35 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 2 - 35 ఈజ్ 2 - 35 ఈజ్ -33. దట్ మీన్స్ 3k - 33 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ -33ని రైట్ సైడ్ పంపిస్తే మనకు 3k ఈక్వల్స్ టు 33. నెక్స్ట్ అట్లాగే 3ని కూడా రైట్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఏమైపోతుంది? 33/3. దట్ మీన్స్ k ఈక్వల్స్ టు 33/3. వీ కెన్ క్యాన్సల్ విత్ 3 the 33. We will get 3 1s are 3 1s are. That means 3 11s are 33, right? Okay, so k equals to 11, right? In the same way, the fourth problem is find the value of k if the points 4, 2 and k, -3 are conjugate points with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 equals to 0, right? Same method. సో ఫస్ట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఇక్కడ మనకు GF వాల్యూస్ వస్తాయి, ఇంతకుముందు రాలేదు కానీ ఇక్కడ వస్తాయి. ఎందుకు? ఇది x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంది కాబట్టి GFC వాల్యూస్ వస్తాయి. సో ఇవి మనం కంపేర్ చేసి రాసేసినాం. తర్వాత ఇచ్చిన రెండు పాయింట్స్ని ఒకటి x1 y1 ఇంకొకటి x2 y2 అని కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కండిషన్ రాయాలి. ఇక్కడ గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్, ఇచ్చిన పాయింట్స్ కాంజుగేట్ అని ఇచ్చింది కాబట్టి దేర్ఫోర్ S12 = 0. S12 = 0. సో S12 అంటే ఇక్కడ ఇది రాస్తాం, x1 x2 + y1 y2 + g × x1 + x2 + f × y1 + y2 + c = 0. ఇంతకుముందు ఇదంతా రాలేదు, ఎందుకనంటే g వాల్యూ లేదు, f వాల్యూ లేదు కాబట్టి ఇవి రెండు కట్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాస్తున్నాం. ఇంతకుముందు ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోండి, రైట్? సో అది రాసిన తర్వాత మనము ఇందులో GFC అట్లాగే x1 y2 x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తున్నాం. C1 here, the simplification part. Okay, right. This is the simplification part.
ఎల్సిఎం చేసినాం, 2తో ఎల్సిఎం చేసినాం. నెక్స్ట్ 2తో ఎల్సిఎం చేసి 2ని రైట్ సైడ్ పంపించేసినాం. పంపిస్తే 0 అయిపోతుంది. ఎందుకు? 2 × 0 is 0. రైట్, హ్యావ్ యూ గాట్ ఇట్? ఇక్కడ 2తో ఎల్సిఎం చేసినాం. 2 × 4 is 8. అట్లాగే 2 × 4 is 8. దట్ మీన్స్ 8k - 5 × 4 + k -8/2. నెక్స్ట్ స్టెప్లో ఈ 2 రైట్ సైడ్ వచ్చేస్తే 0 × 2 is 0. దట్ మీన్స్ 8k - 20 - 5k -8 = 0. నౌ 8k - 5k is 3k. నెక్స్ట్ -20 - 8 is -30. -28. Here it is some mistake. Change this one. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, చేంజ్ చేసుకోండి. ఇది ఇక్కడ ఏమొస్తుందంటే ఈ స్టెప్లో 3k - 28 = 0. 3k - 28 = 0. సో 3k = 28 and k = 28/3. రైట్, 20 - 8 is -28, not 30. చేంజ్ ఇట్. ఇది 30 కాదు, -28. రైట్, సో ద ఆన్సర్ ఈస్ k = 28/3. ఇది ఒకటి చేంజ్ చేసుకోండి ఆన్సర్లో. ఆన్సర్ ఏమొస్తుంది? k = 3 కాదు, 28/3. k = 28/3. రైట్, ద నెక్స్ట్ problem is 48th question. That is, find the value of k if kx + 3y - 1 = 0, 2x + y + 5 = 0, or conjugate lines with respect to the circle x² + y² -2x - 4y - 4 = 0. సో ఇక్కడ 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చిండు, 2 లైన్ ఈక్వేషన్స్, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది. సో ఆ 2 లైన్స్ కూడా కాంజుగేట్ లైన్స్. ఈ సర్కిల్కి, ఇచ్చిన సర్కిల్కి ఆ 2 కూడా కాంజుగేట్ లైన్స్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. మరి ఇక్కడ ఏమొస్తాయి మనకు ఫార్ములా? ఈ 2 లైన్స్ ఇచ్చినప్పుడు అవి కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మనకు 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ ద 2 లైన్స్ ఆర్ కాంజుగేట్ దెన్ ద ఫార్ములా ఈజ్ ఇది r² × L1L2 + M1M2 = L1g + M1f - N1 × L2g + M2f - N2. రైట్, ఇది మనకు ఫార్ములా. r² × L1L2 + M1M2 = L1g + M1f - N1 × L2g + M2f - N2. అంటే ఇక్కడ LHS = RHS కావాలి. అంటే r² × L1L2 + M1M2 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో L1g + M1f - N1 × L2g + M2f - N2 చేస్తే కూడా అంతే ఆన్సర్ వస్తుంది. LHS = RHS రావాలి. రైట్, ఇది ఫార్ములా. మనకు 2 లైన్స్ కాంజుగేట్ అయినప్పుడు, 2 పాయింట్స్ కాంజుగేట్ అయినప్పుడు S12 = 0, 2 లైన్స్ కాంజుగేట్ అయినప్పుడు r² × L1L2 + M1M2 = L1g + M1f - N1 × L2g + M2f - N2. ఇది కండిషన్. రైట్, అంటే ఇక్కడ మనకు ఈ వాల్యూస్ అన్నీ తెలియాలి. r² అంటే రేడియస్ తెలియాలి, అట్లాగే L1L2 M1M2 N1 N2 తెలియాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? లైన్ ఈక్వేషన్. 2 లైన్స్ ఇచ్చింది కదా, 2 లైన్స్ నుంచి మనకు ఈ వాల్యూస్ వస్తాయి. L1 L2 M1 M2 N1 N2 2 లైన్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ GFC వాల్యూస్ను r² వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సర్కిల్ నుంచి వస్తుంది. రైట్, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని సెంటర్ రేడియస్ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో అందుకోసం మనం ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఇది, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్. తర్వాత మనం జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి GFC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ సెంటర్ ఇది, సెంటర్ C = -g, -f. సో ఇక్కడ మనకు సెంటర్ ఫైండ్ అవుట్ చేసినా చేయకుండా ఏం కాదు, ఎందుకంటే ఓన్లీ GFC వాల్యూస్ రాస్తే సరిపోతుంది. ఇక సెంటర్ మీరు ప్రాక్టీస్ కోసం ఇక్కడ రాసినాము. ఈ సెంటర్ మనము రాసినా రాయకుండా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఏం యూజ్ అవ్వట్లేదు కాబట్టి సెంటర్ C = -g, -f అని రాసి C = 1, 2 ఇది రాసినా సరే రాయకున్నా సరే మనకు ఓన్లీ GFC వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ రేడియస్ కావాలి. రేడియస్ అంటే r = √g² + f² - c. √g² + f² - c. సో ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేసేసిన మనము ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే r = √9. సో r = 3. ఈ r = √9 ఇక్కడ దాకా ఉంచినా సరే, ఎందుకంటే మనకు ఫార్ములాలో r² ఉంది. r² అంటే √9² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 9 వస్తుంది. లేదు ఈ √9 అని అంటే 3 రాసినా ఏం కాదు, మళ్ళీ ఏమొస్తుంది 3² చేస్తే
ఆ ఫార్ములాలో ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 9 వస్తుంది, 3 స్క్వేర్ చేసినా కూడా మనకు 9 వస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ అట్లనే ఉంచి అక్కడి వరకు ఆపేసేయండి. ఓకే రైట్, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు r=√9 ఇక్కడ వరకు ఉంచినా సరే, r=3 వచ్చినా సరే, ఎందుకంటే మళ్ళీ మనం స్క్వేర్ చేయాల్సిందే. స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్ 9 రాయొచ్చు. లేదు √9=3 అని రాసాం అనుకోండి, 3 స్క్వేర్ చేయాలి, 3 స్క్వేర్ అంటే మళ్ళీ 9 వస్తుంది. యాజ్ యూ విష్, మీకు ఎట్లా ప్రాక్టీస్ అయితే అట్లా చేసేయండి. రైట్, తర్వాత సర్కిల్ నుంచి మనకు జిఎఫ్సి ఉన్ను రేడియస్ ఫైండ్ అవుట్ చేసినాము, ఆర్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఫస్ట్ లైన్ ఈక్వేషన్ kx + 3y - 1 = 0 అండ్ 2x + y + 5 = 0. ఇది సెకండ్ లైన్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఇక్కడ చూడండి, రెండు లైన్ ఈక్వేషన్స్ ఏంటి అవి? L1x + m1y + n1 = 0. ఇది ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ది L2x + m2y + n2 = 0. అంటే ఇది ఫస్ట్ లైన్ ఈక్వేషన్, సెకండ్ లైన్ ఈక్వేషన్ అనుకుంటే ఇది L1, ఇది m1, ఇది n1. n1 అంటే -1. నెక్స్ట్ ఇది L2, ఇది m2, ఇది n2. L2 అంటే ఎంత? 1. రైట్. సో దాంతో కంపేర్ చేస్తే మనకు L1 = k, m1 = 3, n1 = -1. సో అంటే మనకు ఫస్ట్ లైన్ ఈక్వేషన్ నుంచి L1, m1, n1 వస్తుంది. సో ఇది L1, ఇది m1, ఇది n1. n1 అంటే -1. నెక్స్ట్ ఇది L2, సెకండ్ లైన్ ఈక్వేషన్ నుంచి L2, ఇది m2, ఇది n2. m2 అంటే 1, n2 5. రైట్. సో ఈ విధంగా మనము రెండు లైన్ ఈక్వేషన్ తీసుకొని రెండింటిని ఫస్ట్ దాన్ని L1x + L1x + m1y + n1, సెకండ్ లైన్ ఈక్వేషన్ L2x + m2y + n2తో కంపేర్ చేసి L1, m1, n1 అట్లాగే L2, m2, n2 ఇవి కంపేర్ చేసి మనం రాసేస్తాం. సో ఇప్పుడు మనకు రెండు లైన్స్ కాంజుగేట్ అయినప్పుడు ఫార్ములా ఉంది. రెండు లైన్స్ కాంజుగేట్ అయినప్పుడు ఫార్ములా ఏంటి? ఇది r² × L1L2 + M1M2 = L1g + M1f - n1 × L2g + M2f - n2. అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో r² అంటే డైరెక్ట్ మనము √9² అని రాయొచ్చు, లేదు r వాల్యూ 3 అని రాస్తున్నాం కాబట్టి 3² అని రాసిస్తాం. సో ఈ ప్లేస్లో మనము డైరెక్ట్ √9² అని కూడా రాయొచ్చు, r వాల్యూ √9 అయితే. సో ఇక్కడ r=3 అని రాస్తున్నాం కాబట్టి 3² అని రాస్తున్నాం. ఇక డైరెక్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు నెక్స్ట్ స్టెప్లో. ఓకే, r వాల్యూ 3 అని ఉంచినా సరే, లేదంటే √9 ఉంచినా సరే. సో r² ఉంది కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేయాల్సిందే. సో ఇట్లా మనము ఒక్కొక్క టర్మ్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా బ్రాకెట్స్ తీసుకోండి. ఇట్లా k×2 అంటే బ్రాకెట్లో k×2 ఇట్లా మనం ప్రతి దానికి కూడా బ్రాకెట్ తీసుకొని రాద్దాం. ఎందుకంటే ప్లస్లు మైనస్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. చిన్న మిస్టేక్ అయినా కూడా ఆన్సర్ తప్పు వస్తుంది. కాబట్టి ప్రతి టర్మ్కి కూడా బ్రాకెట్ తీసుకొని క్లియర్గా మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే రైట్. సో ఈ విధంగా సింప్లిఫికేషన్ చేసి రాస్తే మనకు ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ ఇది. సో లాస్ట్కి మనకు k = 2 వచ్చేసింది. ఓకే రైట్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? k టర్మ్స్ అన్నీ ఒక దగ్గర, ఇటు సైడ్ ఇక్కడ 3k ఉంది, ఇక్కడ -3k ఉంది. k టర్మ్స్ అన్నీ ఒక దగ్గర, నంబర్స్ ఒక దగ్గర రాసేసినాం. రాసి మనము k వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. దట్ ఈస్ k = 2 హియర్. Okay, right. So the answer is 9 × 2k + 3 = -k -6 + 1 × -2 -5. After simplification we will get the answer k = 2. Right. So in the same way the next problem is find the value of k if x - y - 5 = 0,
comma 2x plus ky minus 8 equals to 0 or conjugate with respect to the circle x square plus y square minus 2x minus 2y minus 1 equals to 0, రైట్. ఒక సర్కిల్ ఈక్వేషను, రెండు లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేసిండు. ఇవి రెండు కూడా కాంజుగేట్ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ దెన్ ఫైండ్ ద జిఎఫ్సి వాల్యూస్, నెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ ఫైండ్ ద రేడియస్. సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే లేదు, ప్రాక్టీస్ కోసం ఇది. నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. జిఎఫ్సి వాల్యూస్ అట్లాగే ఆర్ వాల్యూ కావాలి మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం కోసము. ఈ సెంటర్ ఏం అవసరం లేదు, రైట్. ఆర్ ఈక్వల్స్ టు √3 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. ఇప్పుడు రెండు లైన్ ఈక్వేషన్స్ తీసుకొని వీటిని L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈక్వల్స్ టు 0 అట్లాగే L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తే L1 M1 N1 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. సో L1 ఈక్వల్స్ టు 1, M1 ఈక్వల్స్ టు 1 అండ్ N1 ఈక్వల్స్ టు -5. నెక్స్ట్ L2 M2 N2 మనకు ఈ సెకండ్ ఈక్వేషన్ L2x ప్లస్ M2y ప్లస్ N2. That means L2 equals to 2, M2 equals to K and N2 equals to -8. So ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి మనకు కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. If the two lines are conjugate, then the formula is R square into L1 L2 plus M1 M2 equals to L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2, రైట్. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇందులో మనము ఉన్నటువంటి వాల్యూస్ అన్ని తీసుకొచ్చి సబ్ చేసేస్తున్నాం. సో ఆర్ వాల్యూ √3 వచ్చింది. సో దట్ మీన్స్ √3 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ టర్మ్స్ అన్నీ కూడా బ్రాకెట్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. చెక్ చేసుకోండి ఒకసారి. L1 L2 M1 M2 N1 N2 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. జిఎఫ్సి వాల్యూస్ కూడా రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు √3. సో నెక్స్ట్ హియర్ 3 into 2 plus k equals to -1 plus 5 into -2 minus k plus 8. సో ఇది మనకు సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ k ఈక్వల్స్ టు 2 వచ్చేసింది, రైట్. ఇవి మనకు కాంజుగేట్ లైన్స్ అయినప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్. సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద tangents drawn from 3, 2 to the circle x square plus y square minus 6x plus 4y minus 2 equals to 0, right. We have to find the angle between the tangents. That means for example ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. సో ఇవి రెండు ట్యాంజెంట్స్ అని అనుకుందాం. ఈ రెండు ట్యాంజెంట్స్ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, రైట్. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యాంగిల్. రెండు ట్యాంజెంట్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఫస్ట్ మనము ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. వీ హ్యావ్ టు టేక్ ద సర్కిల్ ఈక్వేషన్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. జిఎఫ్సి వాల్యూస్ తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు √g² + f² - c. అది ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ ఈక్వల్స్ టు √15 వచ్చింది, రైట్. ఆర్ ఈక్వల్స్ టు √15, ఓకే, రైట్. సో నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషను S11 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కడ మనకు ఉన్నటువంటి పాయింట్ ఏమని ఇచ్చిండు, ఎట్ ద పాయింట్ 3, 2 అన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే S11 ఫైండ్ అవుట్ చేద్దాం. సో S11 అంటే ఏమొస్తుంది, x1² + y1² + 2gx1 + 2fy1 + c. ఇది మనకు x1² + y1² -6x1 + 4y1 -2. మనకు ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఏమో ఇట్లా ఇచ్చిండు, x² + y² -6x + 4y -2. ఇది ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్. సో ఇందులో మనకి S11 అంటే ఏం లేదు, సింపుల్గా 1 ఇట్లా వచ్చేస్తుంది అంతే. x1² + y1² -6x1 + 4y1 -2. ఇది S11. సో ఈ x1 y1 దగ్గర ఉన్నటువంటి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఎట్ 3, 2 ఎట్ ద పాయింట్ 3, 2 నౌ S11 ఈక్వల్స్ టు x1 దగ్గర 3, y1 దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఎంత, 1 వచ్చింది. సో here we got S11 equals to
S11 ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ tan theta అంటే యాంగిల్ tan theta ఈక్వల్స్ టు R బై అండర్ రూట్ S11. tan theta ఈక్వల్స్ టు R బై అండర్ రూట్ S11. ఇది ఫార్ములా. tan theta ఈక్వల్స్ టు R బై అండర్ రూట్ S11. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. R వాల్యూ రూట్ 15 వచ్చింది రేడియస్. సో tan theta ఈక్వల్స్ టు అండర్ రూట్ 15 బై రూట్ 11. S11 వాల్యూ మనకు 1 వచ్చింది. సో అండర్ రూట్ S11 అంటే రూట్ 1 వాల్యూ మళ్ళీ 1 వస్తుంది, రైట్. సో అందుకే మనకి ఇక్కడ R బై అండర్ రూట్ S11 అంటే రూట్ 15 బై రూట్ 1 అంటే 1. సో tan theta ఈక్వల్స్ టు రూట్ 15. tan theta ఈక్వల్స్ టు రూట్ 15. నెక్స్ట్ cos 2 theta ఫార్ములా రాద్దాం. cos 2 theta ఈక్వల్స్ టు we know that cos 2 theta ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. cos 2 theta ఈక్వల్స్ టు 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. సో tan theta వాల్యూ మనకు రూట్ 15 వచ్చింది. ఆ రూట్ 15 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో cos 2 theta ఈక్వల్స్ టు 1 మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ రూట్ 15 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది 1 మైనస్ 15 బై 1 ప్లస్ 15. 1 మైనస్ 15 బై 1 ప్లస్ 15. సో that means 1 minus 15 is minus 14 and 1 plus 15 is 16. So cos 2 theta equals to minus 14 by 16. Minus 14 by 16. So దీన్ని క్యాన్సల్ చేద్దాం. 2 7s are 14, 2 8s are 16. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సర్ -7 by 8. సో cos 2 theta ఈక్వల్స్ టు -7 by 8. ఇప్పుడు 2 theta ఈక్వల్స్ టు కాస్ని ఇట్ సైడ్ రాస్తే కాస్ ఇన్వర్స్ అయిపోతుంది. సో 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7 by 8. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7 by 8 అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వచ్చింది -7 by 8. కానీ మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం ఏముంది, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది, మళ్ళీ కాస్ టీటానే వస్తుంది. కాస్లో మైనస్ వచ్చినా ప్లస్ అన్నట్లే, కాస్లో మైనస్ వచ్చినా ప్లస్సే. దట్ మీన్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7 by 8 అంటే దీన్ని ఏం రాయొచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7 by 8ని ఇక్కడ చూడండి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8 రాయొచ్చు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8. సో దట్ మీన్స్ 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8. ఇది మనకు యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఈజ్ 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8. ఓకే, ఇది 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8 ఉంది కదా, ఇది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్. మరి 2 theta ఉంది కదా, టీటా కావాలి కదా అని అంటే ఇక్కడ 2 thetaనే ఆన్సర్. ఎందుకంటే చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. మరి 2 theta వచ్చింది కదా, టీటా ఉండాలి కదా అని అంటే టీటా కాదు, ఇక్కడ 2 thetaనే వస్తుంది. 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by 8. ఇది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్. మరి టీటా కాకుండా 2 theta ఉంది, ఎందుకోసమని 2 theta ఉండాలి, టీటా ఎందుకు రాలేదు అంటే చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్. ఒక్కసారి ఇట్లా పైకి వెళ్దాం, రైట్. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకు సర్కిల్ ఉంది, ఇది సర్కిల్. నెక్స్ట్ ఇది సెంటర్. ఈ పాయింట్ నుంచి, ఈ 3,2 పాయింట్ నుంచి ఇటొక ట్యాంజెంట్ డ్రా చేసినాం మనం. సరే, ఇటొక ట్యాంజెంట్ ఇట్లా డ్రా చేసినాం. 2 ట్యాంజెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మొత్తం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మొత్తం యాంగిల్ కావాలి మనకు. అంటే ఇట్లా ట్యాంజెంట్స్ ఉన్నప్పుడు ఈ మొత్తం యాంగిల్ కావాలి. సైడ్కి డ్రా చేస్తున్నా నేను. ఇది ట్యాంజెంట్స్ ఇవి 2 ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ కావాలంటే ఎట్లా వస్తుందంటే మనకు ఈ సర్కిల్ తీసుకున్నప్పుడు ఇది సెంటర్ నుంచి ఇట్లా ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ సెంటర్ నుంచి ఈ యాంగిల్ బైసెక్టార్కి ఒక లైన్ డ్రా చేసిన నేను, ఇట్లా లైన్ డ్రా చేసేస్తున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఇదొక యాంగిల్, 2 యాంగిల్స్ అయినాయి, రైట్. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఇట్లా ఒక సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇదొక యాంగిల్, అట్లాగే ఇదొక యాంగిల్. ఇది ఎంత ఉంటుందంటే సేమ్, ఇది టీటా ఉంటుంది, ఇది కూడా టీటానే ఉంటుంది, రైట్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ యాంగిల్ అట్లాగే ఈ యాంగిల్, ఈ రెండింటినీ కలిపితేనే
మొత్తం టోటల్ యాంగిల్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఈ మొత్తం యాంగిల్ రావాలంటే ఎట్లా, ఇది ప్లస్ ఇది, ఈ రెండు కలపాలి, ఇది టీటా ఇది టీటా, ఈ రెండు కలిపితేనే మనకు మొత్తం 2 θ యాంగిల్ వస్తుంది. కాబట్టి యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే ఈ టాంజెంట్స్కి మధ్యలో యాంగిల్ రావాలంటే ఇది 2 θ. మరి 2 θ ఎందుకు అయింది అంటే సెంటర్ నుంచి డ్రా చేసినటువంటి లైను ఈ టాంజెంట్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర టీటా అండ్ టీటా యాంగిల్స్ ఫామ్ చేస్తుంది. సో ఇది టీటా, అట్లాగే ఇది కూడా టీటా, మొత్తం కలిపితే మనకు 2 θ యాంగిల్, రైట్. అందుకే మనకు యాంగిల్ 2 θ ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3,2 పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి డ్రా చేసినటువంటి టాంజెంట్స్, రెండు టాంజెంట్స్ డ్రా చేస్తే, అంటే ఇది సర్కిల్ ఇక్కడెక్కడో పాయింట్ ఉందని అనుకుందాం. ఇటొకటి టాంజెంట్, ఇక్కడ ఇటొక టాంజెంట్ డ్రా చేసినప్పుడు, రెండు టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనము, రైట్. ఇటైనా డ్రా చేసుకోవచ్చు, ఇటొకటి డ్రా చేసినప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, రెండు టాంజెంట్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే మనము ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని, ఇచ్చిన సర్కిల్ తీసుకొని దానికి సంబంధించినటువంటి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం, అట్లాగే రేడియస్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. జిఎఫ్సి అట్లాగే రేడియస్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే √15 వచ్చింది. నెక్స్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని S11 ఫైండ్ అవుట్ చేయాలి. S11 ఎక్కడ 3,2 పాయింట్ దగ్గర, ఇచ్చిన పాయింట్ దగ్గర S11 ఫైండ్ అవుట్ చేస్తే మనకు 1 వచ్చింది. నెక్స్ట్ tan θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan θ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, R/√S11. tan θ ఈక్వల్స్ టు R/√S11. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసినాం. √S11 అంటే S11 వాల్యూ 1 ఉంది, √1 అయినా కూడా 1ఏ, √1 వాల్యూ కూడా 1ఏ కాబట్టి ఇక్కడ మనకు √15/1 అని రాసినాం. నెక్స్ట్ √15 1/1 అంటే ఎంత, √15. సో tan θ ఈక్వల్స్ టు √15. నెక్స్ట్ cos 2 θ తీసుకుందాం. మనకు 2 θ కావాలి కాబట్టి cos 2 θ తీసుకుంటే ఫార్ములా 1 - tan² θ/1 + tan² θ. cos 2 θ ఈక్వల్స్ టు 1 - tan² θ/1 + tan² θ. ఓకే, cos 2 θ ఈక్వల్స్ టు 1 - tan² θ/1 + tan² θ. ఈ ప్లేస్లో మనకు tan ఎక్కడైతే ఉందో అందులో √15 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ cos 2 θ ఈక్వల్స్ టు 1 - √15² / 1 + √15². నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో మనకు 1 - 15/1 + 15. సో 1 - 15 ఈజ్ -14, 1 + 15 ఈజ్ 16. నెక్స్ట్ రెండింటిని క్యాన్సల్ చేద్దాం. 2 7 2 8 అంటే ఆన్సర్ ఏమొచ్చింది, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, cos 2 θ ఈక్వల్స్ టు -7/8, -7/8. సో 2 θ ఇక్కడే ఉంచి కాస్ని ఇటు రైట్ సైడ్ పంపిద్దాం. కాస్ని రైట్ సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, కాస్ ఇన్వర్స్ అయిపోతుంది. సో 2 θ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7/8, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7/8. సో మనకు తెలుసు కాస్ ఆఫ్ -θ ఈక్వల్స్ టు కాస్ θ, కాస్ ఆఫ్ -θ ఈక్వల్స్ టు కాస్ θ కాబట్టి కాస్లో మైనస్ వచ్చిన ప్లస్ ఫార్ములా ఇది మనకు, కాస్ ఆఫ్ -θ ఈక్వల్స్ టు కాస్ θ. అంటే కాస్లో మైనస్ వచ్చినా కూడా మళ్ళీ ప్లస్ అనే రాస్తాము కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు 2 θ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7/8 ఉంది. సో దీన్ని మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7/8 అని రాయొచ్చు. సో ఇది 2 θ అనే మనకు కావాల్సినటువంటి యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్, రైట్. సో సేమ్ అట్లాగే ఇంకొక ప్రాబ్లం ఉంది ఇదే మెథడ్లో సేమ్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 1, 3 టు ద సర్కిల్ x² + y² -2x + 4y -11 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులో నుంచి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత సెంటర్ మీ ఇష్టం, ఇట్ ఈజ్ ఆప్షనల్. సో మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే లేదు. సెంటర్తో సంబంధం లేదు ఇక్కడ, ఓన్లీ జిఎఫ్సి వాల్యూస్ రేడియస్ తెలిస్తే సరిపోతుంది. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేసినాము ఇక్కడ, తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేసినాము. రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే r = 4 వచ్చింది, రైట్. సో ఇప్పుడు S11 ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఎక్కడ ఇచ్చిన పాయింట్ 1, 3 అని ఇచ్చిండు కాబట్టి ఎట్ 1, 3 S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. S11 దట్ ఈజ్ x12 + y12 -2x1 + 4y1 -11.
సో ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 అది ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్. సో దీనికి సంబంధించి S11 ఫైండ్ అవుట్ చేస్తే మనకు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11. పాయింట్ 1,3 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 దగ్గర 1, y1 దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్ ఇక్కడ S11 ఈక్వల్స్ టు 9 వచ్చింది. నెక్స్ట్ tan theta ఈక్వల్స్ టు r బై అండర్ రూట్ S11. ఇది ఫార్ములా. tan theta ఈక్వల్స్ టు r బై అండర్ రూట్ S11. tan theta ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సో r వాల్యూ 4 ఉంది అండ్ రూట్ S11 అంటే S11 ఈక్వల్స్ టు 9, రూట్ S11 కాబట్టి రూట్ 9. సో నెక్స్ట్ రూట్ 9 వాల్యూ ఎంత మరి? రూట్ 9 వాల్యూ 3. దట్ మీన్స్ tan theta ఈక్వల్స్ టు 4/3. నెక్స్ట్ cos 2 theta ఫార్ములా రాస్తున్నాం. cos 2 theta అంటే 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta. నెక్స్ట్ tan theta ప్లేస్లో 4/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 సబ్స్టిట్యూట్ చేసినాం ఇందులో tan theta దగ్గర. సో నెక్స్ట్ 4/3 హోల్ స్క్వేర్. 4/3 హోల్ స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ ఈజ్ 16, 3 స్క్వేర్ ఈజ్ 9. దట్ మీన్స్ 16/9. సో ఇక్కడ 16/9, ఇక్కడ కూడా 16/9. 1 మైనస్ 16/9 బై 1 ప్లస్ 16/9, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందంటే 9 మైనస్ 16/9 బై 9 ప్లస్ 16/9 ఎల్సిఎం చేసినాము. We had done the LCM part here. 9 minus 16/9 by 9 plus 16/9. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 క్యాన్సల్, 9 క్యాన్సల్. సో ఇక్కడ 9 మైనస్ 16, 9 మైనస్ 16 ఈజ్ -7 and 9 plus 16 is 25. 9 plus 16 is 25, right? So cos theta equals to 9 minus 16 is -7, right? -7/25. cos 2 theta equals to -7/25. నెక్స్ట్ కాస్ని ఇటు సైడ్ రాస్తే కాస్ ఇన్వర్స్ అయిపోతుంది. సో 2 theta ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -7/25. -7/25. ఆల్రెడీ వీ నో దట్ కాస్ ఆఫ్ మైనస్ theta is cos theta. cos of minus theta is cos theta. So that's why here cos inverse of -7/25 can be written as 7/25. 2 theta equals to cos inverse of 7/25. So 2 theta ఇది మనకి యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్, రైట్? సేమ్ అట్లాగే థర్డ్ ప్రాబ్లం ఉంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 0,0 టు ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 2y ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ప్రాసెస్, right? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు tan theta ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఈ ప్రాబ్లంలో మనకు tan theta ఈక్వల్స్ టు 1 వచ్చింది, రైట్? ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్. ఫస్ట్ మనము జిఎఫ్సి వాల్యూస్, తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ మనము S11 ఇక్కడ S11 ఫైండ్ అవుట్ చేసినాం. S11 ఇది S11 25 వచ్చింది. సో tan theta ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. tan theta అంటే r/√S11. సో హియర్ వి గాట్ 5/√25. 5/√25 దట్ మీన్స్ √25ని 5 అని రాయొచ్చు. అంటే ఏం మిగిలిపోతే మనకు 5/5. 5/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, అంటే tan theta ఈక్వల్స్ టు 1. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. tan theta ఈక్వల్స్ టు 1 వచ్చింది. tan theta ఈక్వల్స్ టు 1 అంటే డైరెక్ట్ రాసేయచ్చు. ఇక్కడ ఇంతకుముందు లాగా కాకుండా ఇక్కడ డైరెక్ట్ రాసేయచ్చు. tan theta ఈక్వల్స్ టు 1 కదా, అంటే θ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు చెప్పండి? tan theta ఈక్వల్స్ టు 1 వచ్చింది. అంటే tanలో 1 ఎప్పుడు వస్తుంది? 45 degrees ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఎంత అన్నట్టు? θ ఈక్వల్స్ టు 45 degrees అన్నట్లు. θ ఈక్వల్స్ టు 45 degrees అన్నట్లు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? θ ఈక్వల్స్ టు π/4 అని రాయొచ్చు. లేదంటే చూడండి θ ఈక్వల్స్ ఎంత? 45 degrees వచ్చింది మనకు, రైట్? θ ఈక్వల్స్ టు 45 degrees వచ్చింది. మనకి ఏం కావాలి? యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? 2 θ. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే 2 θ.
ఇక్కడ టీటా డైరెక్ట్ వచ్చేసింది 45 డిగ్రీస్. మరి 2 టీటా ఏమొస్తుంది? 2 టీటా ఏమొస్తుంది అంటే ఏమని చెప్పాలి? 2 ఇంటూ 45 డిగ్రీస్ అయితే. మరి 2 ఇంటూ 45 డిగ్రీస్ అంటే ఎంత? 90 డిగ్రీస్. ఇది మనకు ఆన్సర్. 2 టీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ వచ్చింది. సో ఈ 90 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు? π/2 అని రాయొచ్చు. 90 డిగ్రీస్నే π/2 అని రాయొచ్చు. రైట్? ఇది మనకు యాంగిల్ బిట్వీన్ టాంజెంట్. ఇక్కడ మళ్ళీ కాస్ 2 టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అని రాసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇది వేరు, ఇది వేరు. ఎందుకంటే ఇంతకుముందు మనకు tan టీటాకు యాంగిల్ రాలేదు, వేరే నెంబర్స్ వచ్చినాయి. 1 కాకుండా వేరే నెంబర్స్ వచ్చినాయి. ఇక్కడ 1 ఉంది, మరి ట్యాన్లో ఎప్పుడు 1 వస్తుంది? 45 డిగ్రీస్ వస్తుంది. ఇట్లా వచ్చేలాగా ఉంది. టీటా వాల్యూ డైరెక్ట్ తెలిసిపోయింది కాబట్టి మనము కాస్ 2 టీటా అని రాయం. ఇక కాస్ 2 టీటా రాయకుండా డైరెక్ట్ 2 టీటా అంటే ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రైట్? ఓకే, రైట్. అదే చూడండి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ. టీటా ఈక్వల్స్ ఎంత? 45 డిగ్రీస్ కదా. 45 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు మనము? π/4 అని రాయొచ్చు. దీన్ని 45 డిగ్రీస్ అని ఉంచినా సరే, లేదంటే π/4 అని రాసినా సరిపోతుంది. ఏదైనా ఏం కాదు. 45 డిగ్రీస్ ఆర్ π/4. ఓకే, రైట్. మరి ఇప్పుడు 2 టీటా కావాలి. 2 టీటా అంటే ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ π/4. 2తో క్యాన్సిల్ చేస్తే π/2. లేదు అంటే 45 డిగ్రీస్ అని రాసి దీన్ని 2 టీటా అంటే ఏం చేయాలి? 2 ఇంటూ 45 డిగ్రీస్. 2 ఇంటూ 45 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే దీన్ని మనము π/2 అని రాయొచ్చు. ఓకే, రైట్. రైట్. సో ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్.